హాయ్ అండి అందరికీ. నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని. ఈరోజు వీడియోలో మనం ప్లెయిన్ 2x2 జాకెట్ ఎలా కుట్టుకోవాలో, కటింగ్ చేసి ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో చూద్దామండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేసి అడగండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఆది బ్లౌజ్ తీసుకోవాలండి మనం. అలాగే 1 మీటరు, మీది చిన్న సైజు బ్లౌజ్ అయితే 80 సెంటీమీటర్ సరిపోతుందండి. ఇది పెద్ద సైజు కాబట్టి నేను 1 మీటర్ తీసుకున్నాను. ఆది బ్లౌజ్లో పొడవు కొలుచుకోవాలండి. మనం పొడవు కొలుచుకుని అదే ప్రకారం మన జాకెట్ పీస్ పైన మార్క్ చేసుకోవాలి. పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు మార్జిన్ వదిలిపెట్టుకోవాలండి. ఎలా వదిలిపెట్టుకున్నా అలా లైన్స్ కొట్టుకోవాలి. మీరు కూడా ఈ లైన్స్ కొట్టడం అలవాటు చేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత నేను నెక్ షోల్డర్ కోసం 5.5 ఇంచులు తీసుకుంటున్నానండి. నెక్ కోసం 2.5 కన్నా 1 పాయింట్ ఎక్కువ, షోల్డర్ కోసం 3 ఇంచులు తీసుకున్నాను. అలాగే చంక రౌండ్ కోసం కిందికి డ్రా చేయాలి కదా, దానికోసం 6.5 ఇంచులు కిందికి డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకుని నీట్గా ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు నడుంలో 4వ భాగం నాకు మొత్తం 36 ఇంచులు అండి. దాంట్లో 4వ భాగం 9 ఇంచులు కదా, 1 ఇంచు డాట్ల కోసం కలిపి 10 ఇంచులు, ఒక 2 ఇంచెస్ మార్జిన్ కోసం కలిపి 12 ఇంచులు మార్క్ చేసుకున్నాను. అలాగే చెస్ట్ లూజ్ దగ్గర కూడా అదే 12 ఇంచులు మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం వెనక మెడ మార్క్ చేసుకుంటున్నాను. వెనక మెడ మార్కింగ్ ఏం లేదండి, కింద నడుము పట్టి దగ్గర నుంచి పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. అలాగే మార్క్ చేసుకున్నాను. తర్వాత ముందు మెడ మార్క్ చేసుకున్నానండి. ముందు మెడ ఎప్పుడైనా మనం హుక్స్లు పట్టి ఉన్న వైపుదే ముందు మెడ తీసుకోవాలండి. తర్వాత షేప్ కోసం మనం షోల్డర్ మధ్యలో నుంచి మన ఈ బస్ట్ పాయింట్ కింది వరకు మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు టేప్ పట్టుకుని కొలుచుకోవాలండి. పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు ఖర్చు కోసం కూడా కలిపి మార్క్ చేసుకోవాలి. చూసారా, నాకైతే 13 ఇంచులు వచ్చిందండి. అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్, ఆర్మ్ రౌండ్, అదే చంక రౌండ్, నెక్ అవన్నీ నేను రౌండ్స్ గీసుకుంటున్నానండి. తర్వాత కొలుచుకుని చూసుకుంటున్నాను. నాకైతే సరిపోయిందండి. చంక రౌండ్ 10 ఇంచులు. కొద్దిగా లూజ్గానే వేసుకుంటామన్నారు కాబట్టి వాళ్ళకి లూజ్గానే ఇచ్చాను. తర్వాత మనం షేప్ లైన్ డ్రా చేయటం కోసం మార్క్ చేసుకున్నాం కదా, ముందు మెడ దగ్గర నుండి హుక్స్ల పట్టీని ముందు మెడ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి కిందికి పట్టుకుని మధ్యలో డాట్ కోసం 1 ఇంచ్ కలిపి మార్క్ చేసుకోవాలండి. ముందు షేప్ పట్టీ కోసం అక్కడ నుండి మనం మధ్యలో ఏదైతే మెయిన్ డాట్ కింది వరకు కొలుసుకుని మార్క్ పెట్టుకున్నామో అది కలిపి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. కర్వ్గా, అంటే ఇలా వంపు అంటాం కదా, అలా వంపుగా ఉండేలాగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ముందు వైపు 3.5 ఇంచులు వచ్చిందండి నాకు షేప్ పట్టీకి. మార్జిన్ వైపు వచ్చేసి నేను 3 కన్నా ఒక 2 గీతలు తక్కువగా తీసుకున్నాను. అది అలా కర్వ్ వచ్చేలాగా మనం డ్రా చేసుకోవాలండి. మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఒకే దీంట్లో మార్కింగ్ అయితే వచ్చేస్తుందండి. చాలా ఈజీగా ఉంటుంది ఇది. ఇలా ఈ మెథడ్ నాకు ముందు నుంచి నేను నేర్చుకున్న మెథడ్, అదే మీకు చెప్తున్నా. మీకు ఇది ఈజీగా ఉంటే ఇది ఫాలో అవ్వండి, లేదంటే మీకు నచ్చిన మెథడ్లో డ్రా చేసుకోండి. ఇప్పుడు ఎలా అయితే డ్రాయింగ్ వేసి కట్ చేశానో సేమ్ అలానే ముందు పార్ట్ కట్ చేయటం కోసం క్రాస్గా పెట్టి అదే పీస్ని, బ్యాక్ పార్ట్ పీస్ని క్రాస్గా పెట్టి నేను సేమ్ డ్రాయింగ్ అయితే వేసుకున్నానండి. సేమ్ డ్రాయింగ్ వేసుకుని అదే విధంగా కట్ చేసుకుంటున్నాను. అయితే నేను బ్యాక్ పార్ట్లో ఫస్ట్ ముందు మెడ మాత్రమే కట్ అయ్యేలాగా కట్ చేసుకున్నానండి. తర్వాత బ్యాక్ నెక్ కట్ చేస్తాను. ముందు ఫ్రంట్ నెక్కే కట్ చేశాను, ఎందుకంటే మనం డ్రాయింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకని. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను చూడండి.
ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు తర్వాత నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. హ్యాండ్స్ అయితే మా మోచేతుల వర్క్ అండి. ఇప్పుడు అంతా మోడల్ అదే నడుస్తుంది కదా, మోచేతుల వరకు. అలాంటి హ్యాండ్సే పెట్టమన్నారు. ఇప్పుడు హ్యాండ్కి మనం ఆది జాకెట్ తీసుకుందాం. మళ్ళీ ఆది జాకెట్ ప్రకారం హ్యాండ్ పొడవు పెట్టుకుందాం. 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుందాం అండి. ఎందుకంటే స్పెషల్గా దీనికోసం నేను పట్టీ అయితే జాయింట్ చేయకుండా దీంట్లోనే మడత పెట్టి హెమ్మింగ్కి వచ్చేలాగా ముందే 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకుని అదే విధంగా కర్వ్ కూడా డ్రా చేసుకుంటున్నానండి. తర్వాత ఇక ఎలా అయితే మార్క్ చేశానో అలానే కట్ చేసుకుంటాను. చూసారా, నేను ఫ్రంట్ చేతి లోతు కూడా ఇప్పుడే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 పార్ట్లు ఓపెన్ చేసి ముందు వైపు ఉన్న 2 పీసులు పట్టుకుని ఫ్రంట్ లోతు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ వైపుకి ఏ పీసులు అయితే వస్తాయో అక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. కుట్టేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా అనేసి అలా పెట్టుకున్నానండి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో నుంచి నేను షేప్ పట్టీల కోసం కట్ చేసుకుంటాను. అలానే మెడ పీసులు అవన్నీ ఈ మిగతా క్లాత్లోంచే కట్ చేస్తానండి. ఫస్ట్ అయితే మనకు మెయిన్ మిగతా చిన్న చిన్న పీసుల్లో మెయిన్ అవసరం షేప్ పీసులు కదండి. ముందు షేప్ పట్టీలు కట్ చేసుకుందాం. చూసారా, మీరు కూడా మేము కుట్టగలం అన్న హోప్తో నిదానంగా టైం కేటాయించండి. ముందైతే కొద్దిగా టైం కేటాయించాలి మనకు వర్క్ రావాలంటే కదా. టైం కేటాయించండి నిదానంగా. మీకు బయటికి వెళ్ళి నేర్చుకునే అవకాశం లేకపోతే 1కి 10 వీడియోలు చూడండి. ఇప్పుడు ఫోనుల్లో చాలా ఈజీగా నేర్పిస్తున్నారు కదండి, చాలా ఈజీ మెథడ్లు కూడా ఉంటున్నాయి కదా. 1కి 10 మీకు నచ్చిన దీన్ని ఎంచుకోండి. 1కి 2 సార్లు చూడండి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. తొందరపడద్దు. అందరూ కుట్టేస్తున్నారే, మేము నేర్చుకోవాలని ఉంది కానీ కుట్టలేకపోతున్నామే అన్న తొందర వద్దు. ముందు మనం టైం ఇస్తేనే కదా మనకు వర్క్ వచ్చేది. చూసారా, నేను షేప్ పట్టీ కట్ చేసుకున్నాను. తర్వాత ఉక్సులు పట్టీ, కాజాల పట్టీ, నడుం పట్టీ కట్ చేసుకుంటాను. ఈ వీడియో నేను చెప్పే విధానం మీకు నచ్చుతుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. నడుం పట్టీలు కట్ చేసుకున్నానండి. ఒకటే లెంత్ మనకి ఎంత చుట్టుకొలుతుందో అంత లెంత్ ఒకటే రాదు కదండి. అందుకనే 2 పీసులు కట్ చేసుకుని 2 కలిపి జాయింట్ చేసుకుందాం మనం. మీకు స్టిచ్చింగ్లో ఎలా చేసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వివరంగా. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూసారా, నడుం పట్టీలు 2 కట్ చేసుకున్నానండి. ఉక్సులు పట్టీ, కాజాల పట్టీ కట్ చేసుకున్నాను. తర్వాత నెక్ పీసులు, మెడ కోసం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం క్రాస్గా ఉండే పీసులు మాత్రమే తీసుకోవాలి. క్రాస్ పీసులు తీసుకుంటేనే నెక్ మనకు రౌండ్గా తిరుగుతుంది. క్రాస్ తక్కువ ఉన్నా మీరు లైన్ పీసులు, స్ట్రైట్ పీసులు తీసుకున్న మెడ నీట్గా అసలు ఉండదు. చూసారా, నేను అందుకని చిన్న పీసులైనా సరే క్రాస్ పీసులు తీసుకుని జాయింట్ చేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్కి వచ్చేద్దాం మనం. స్టిచ్చింగ్ పార్ట్లో షేప్ పట్టీ కోసం మనం క్లాత్ కట్ చేసుకున్నాం కదా షేప్ పట్టీలు, సేమ్ అలానే దానికి కొంచెం మందంగా ఉండేలాగా వేరే క్లాత్ మీకు అవైలబుల్ ఉన్న క్లాత్ ఏదైనా అదే షేప్లో కట్ చేసుకోండి. ఆ రెండింటిని కలిపి జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసుకుని తర్వాత ఆ జాయింట్ చేసిన క్లాత్ లోపల వైపుకి వెళ్ళేలాగా పెట్టి పైనుండి ఒక కుట్టు వేసుకోండి. రెండింటిని అలానే రెడీ చేసుకోవాలండి. ముందు షేప్ పట్టీని రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. మనకి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా వస్తుందండి బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్. లేదు మేము తర్వాత చేయాల్సింది ఇప్పుడు చేస్తాం, ఇప్పుడు చేయాల్సింది తర్వాత చేస్తామంటే కన్ఫ్యూజ్ అయిపోతారు.
త్వరగా నేర్చుకోను లేరు. కాబట్టి స్టెప్ బై స్టెప్ నీట్గా నేర్చుకోండి, కొద్దిగా టైం తీసుకునైనా సరే. నేను 2 షేప్ పట్టీలు రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ 2 పక్కన పెట్టుకుని తర్వాత నడుం పట్టీ తీసుకున్నాను అండి. నడుం కోసం 2 పీసులు కట్ చేసుకున్నాను కదా, ఆ రెండింటిని కలిపి జాయింట్ చేసి కింది వైపు మడత పెట్టి కుట్టుకుంటున్నానండి. ఒకవైపు అంటే మనం అటాచ్ చేస్తాం కాబట్టి పర్వాలేదు, రెండో వైపు కుట్టుకోవాలి కదా హెమ్మింగ్ చేయటానికి. మీకు ఇష్టం ఉంటే మిషన్తో కుట్టేసుకోండి, లేదు మేము హెమ్మింగ్ చేసుకుంటామంటే హెమ్మింగ్ చేసుకోండి, మీ ఇష్టం అది. ఇప్పుడు నేను మెడ పట్టీలు, క్రాస్ పట్టీలు చిన్నగా కట్ చేసుకున్నాం కదండి, ఆ క్రాస్ పట్టీలన్నీ కలిపి జాయిన్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గరకు వచ్చేద్దాం. ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో మనం ఎలా చేసుకోవాలంటే ఉక్సులు పట్టీ వైపు నుంచి 2.5 ఇంచులు గ్యాప్ ఉండేలాగా ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత 2 ఇంచులు ఉండేలాగా ఒక మార్కింగ్ వేసుకోవాలి. అట్లా మార్కింగ్ వేసుకుని రెండింటిని పైన మధ్యలో డాట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఒక 4.5 ఇంచులు, 4.5 కన్నా ఒక పావు తక్కువ కూడా ఉండొచ్చు మన ఆది బ్లౌజ్ని బట్టి. ఒక మార్కింగ్ వేసుకుని మూడింటిని కలిపి ఒక త్రిభుజం లాగా, ఒక ట్రయాంగిల్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఫోల్డ్ చేసి పట్టుకుని అదే ట్రయాంగిల్ మీద కుట్టు వేయండి. ఒకటికి 2 సార్లు కుట్టు వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది కదా. చూసుకుని ఒకటి వేసి ఫస్ట్ చూసుకోండి, నీట్గా వచ్చింది అనుకుంటే రెండో కుట్టు వేసుకోండి. ఇప్పుడు మధ్యలో డాట్ వేద్దామండి. ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాం, ఒక 1 ఇంచ్ వదిలిపెట్టాం కదా, అదే ప్రకారంగా వేద్దాం. దానికి ఏమీ కొలత ఉండదు, మనకు మెయిన్ డాటే ముఖ్యం కాబట్టి దాన్ని నీట్గా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ 2 డాట్లకి మధ్యలో చంక వైపు నుంచి ఇంకొక డాట్ వేద్దాం. చంక వైపు నుంచి వేసే డాట్ ఇంత పొడవు ఉండాలా, ఇంత వెడల్పు పట్టుకోవాలా, అదేం ఉండదండి. సన్నగా పట్టుకోండి, పొడవు కూడా మన ఇష్టం. ఈ ముందేసిన 2 డాట్లని బేస్ చేసుకుంటూ చంక వైపు నుంచి వేసే డాట్ వేయాలి. అదేవిధంగా రెండో పార్ట్ని కూడా ప్రిపేర్ చేసుకుందామండి మనం. నేనైతే రెండోది కూడా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు వీటికి షేప్ పట్టీలు కుడదామండి. షేప్ పట్టీ అటాచ్ చేసేసుకొని తర్వాత హుక్సులు పట్టీ, కాజాల పట్టీ కుట్టుకుందామండి. షేప్ పట్టీ చూసారు కదా, ఇన్విజిబుల్గా చేస్తాను నేనైతే. ఇన్విజిబుల్ షేప్ పట్టీ వేస్తున్నాను. ఫోల్డ్ చేసి లోనకు పెట్టి కుట్టేసి ఇప్పుడు లోపల నుంచి మెయిన్ ఫ్రంట్ పార్ట్ని బయటికి తీసి పైనుంచి షేప్ పట్టీ పై వైపున ఒక కుట్టు వేసుకుందామండి. చూసారా, ఇప్పుడు లోపల నుంచి తీద్దాం, బయటికి తీద్దాం, చూపిస్తాను. నేను తీసానండి. ఇప్పుడు పైనుంచి షేప్ పట్టీ పైనుంచి ఒక కుట్టు వేసుకున్నామంటే నీట్గా అలా ఫ్లాట్గా ఉంటుంది. లేదంటే కొంచెం ఎత్తి పట్టినట్టు ఉంటుంది కదా, అలా లేకుండా పైనుంచి ఒక కుట్టు వేయాలి. కుట్టు వేసుకున్న తర్వాత అలాగే రెండో ఫ్రంట్ పార్ట్ని కూడా అలానే రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఉక్సులు పట్టీలు, కాజాల పట్టీలు వేసుకోవాలి కదా. మేమైతే ఎడం వైపున వచ్చేసి ఉక్సులు పట్టీ ఉంటుందండి మాకు, కుడివైపున కాజాల పట్టీ. మీకు ఎటువైపు ఉంటుందో చూసుకుని దాని ప్రకారం వేసుకోండి. ఇప్పుడు నేను ఉక్సులు పట్టీ వేస్తున్నానండి. ఉక్సులు పట్టీ కోసం మెయిన్ ఫ్రంట్ రైట్ సైడ్ నుంచి ఒక కుట్టు వేసుకుని జాయింట్ చేసి మనం ఏ పీస్కి ఆ పీస్ కట్ చేసాం నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు తప్పకుండా నన్ను కమెంట్ చేసి అడగండి. చూసారా, మెయిన్ రైట్ సైడ్ నుంచి లోపలి వైపుకు మడిచి ఒక కుట్టు వేసుకున్నానండి. ఉక్సులు పట్టీ పూర్తయింది మనకి. ఇప్పుడు కాజాల పట్టీ వచ్చేసి రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫోల్డ్ చేయాలి. తెలుస్తుంది కదా మీకు. రాంగ్ సైడ్ని పెట్టి పట్టీ అటాచ్ చేసుకుని రైట్ సైడ్కి ఫోల్డ్ చేస్తాను నేను. మీరు కూడా అలాగే చేయండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు దారంతో కాజాలు వేసుకుంటామంటే అలా ఫోల్డ్ చేసుకుని
పైనుంచి కింద వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోండి, కుట్టేసుకోండి. లేదు మేము మిషన్లో కాజాలు వేసుకుంటామంటే ఈ స్టేజ్లోనే వేయాలండి. మనం ముందు లైన్ బార్కి కుట్టేసేయకూడదు. ఇప్పుడు ఈ స్టేజ్లోనే కాజాలు తీసుకుంటూ వేయాలి. నేనైతే దీనికి దారంతో కాజాలు ఇవ్వట్లేదండి, మిషన్ మీదే కాజాలు ఇస్తున్నాను కాబట్టి కొంచెం లైన్ కుట్టు మీకు కనపడట్లేదు. ఇలా నేను కాజాలు తీయటం కనపడుతుంది. ఇది ఎలా చేయాలని మీకు ముందు ముందు వీడియోస్లో నేను చెప్తానండి. ఇలా పూర్తిగా వేసుకోవాలి. ఇప్పుడు కాజాల పట్టీ కూడా మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఉక్సులు పట్టి ఉక్సులు వేసిన ఫ్రంట్ పార్టు, కాజాలు వేసిన ఫ్రంట్ పార్టు రెండు పక్కన పెట్టి నెక్కులు ఈ రెండిటి పొడవు, పట్టీల పొడవు సమానంగా ఉందో లేదో చెక్ చేసుకుని మనం ఆ పైకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలండి. చూసారా నేను ఎలా చేస్తున్నాను అలా. తర్వాత బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నానండి. ఈ క్లిప్ మిస్ అయింది. బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకుని షోల్డర్ దగ్గర మడత పెట్టి పట్టుకుంటాం కదా మనం, షోల్డర్ దగ్గర నడుం పట్టి దగ్గర ఇలా మడత పెట్టి పట్టుకుని డాట్స్ వేసుకోవాలి. ఆ తర్వాత నడుం పట్టి అటాచ్ చేసుకున్నాను అంతే. దాంట్లో ఎక్కువ ఇదేం లేదు కదా. బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లు బ్యాక్ పార్ట్ కలిపి షోల్డర్స్ కలిపి కుట్టేశానండి. ఇప్పుడు చేతులకి రెడీ చేసుకుందాం. చేతులు వచ్చేసి సంక దగ్గర క్లాత్ పడిద్దండి, అంటే సంక దగ్గర ఖర్చుకి తగ్గుతుంది. దానివల్ల నేను పీసులు అటాచ్ చేసుకుంటున్నానండి. మీకు తగ్గితే అటాచ్ చేసుకోండి ఈ స్టేజ్లో, లేదంటే పర్వాలేదు అలానే కుట్టేసుకోవచ్చు. మనం ఎలా కట్ చేసుకున్నాం అలా కుట్టేసుకోవచ్చు. నాకు తగ్గుతుంది కాబట్టి నేను కుట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసాం కండి. ఆ చేతులు అటాచ్ చేయడానికి ఓపెన్ చేసి చూసుకోండి. మీకు ఏమన్నా ఎక్కువ తక్కువగా ఉంది షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత అంటే నీట్గా ట్రిమ్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ అటాచ్ చేసుకుందాం అండి. చేతులు అటాచ్ చేసుకుందాం. మీకు మధ్యలో నుంచి అటాచ్ చేయటం ఈజీగా ఉంది అంటే మీరు అలానే చేసుకోండి. నాకు ఫస్ట్ నుంచి ఇలా అలవాటు కాబట్టి నేను స్టార్టింగ్ నుంచే చేసేసుకుంటున్నాను. చూసారా, అటాచ్ చేసిన తర్వాత రైట్ సైడ్ని చూసుకోండి, రైట్ సైడు ఎలా ఉందనేసి ఒకసారి తిప్పి ఒక కుట్టు వేయటం పూర్తయిన తర్వాత రైట్ సైడ్ తిప్పి చూస్తే మీకు కుట్టు లైన్గా వచ్చిందా లేదా అని తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఎక్కడన్నా కుట్టు అటు ఇటుగా జరిగింది అనుకుంటే సెకండ్ స్టిచ్లో అడ్జస్ట్ చేసుకుంటూ లైన్గా వేయండి. అప్పుడు సెకండ్ స్టిచ్ వేసేది అందుకే అండి. అట్లా నేను ఒక కుట్టు వేసుకున్నాను, తీసి చూసి నాకు అంతా కరెక్ట్గానే ఉంది. సెకండ్ స్టిచ్ కూడా నేను వేసేసుకుంటున్నాను అండి. అలాగే రెండు హ్యాండ్స్ జాయింట్ చేసేసుకున్నాను. అది ఇప్పుడు రెండు హ్యాండ్స్ ఇలానే జాయింట్ చేసేసుకున్నాను కదండి. ఇప్పుడు జాయింట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చూద్దాం. హ్యాండ్స్కి కింది వైపున 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదండి హెమ్మింగ్ కోసం, లోనికి మడతేయటానికి. అదేనా, హెమ్మింగ్ కోసం లోనికి మడతేయటం కోసం హ్యాండ్ కింద పక్కన సన్నగా ఒక మడతేసి బార్కి ఒక కుట్టేసుకుంటున్నానండి. అలాగే అటువైపు హ్యాండ్కి కూడా అలానే కుట్టేసుకోవాలి. తర్వాత మెడపట్టి అటాచ్ చేసుకున్నామండి. చిన్న చిన్న పీసులు, క్రాస్ పీసులు అన్నీ కలిపి మనం ఒకటే పీస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మెడ కోసం జాయింట్ చేద్దాం. మెడకి హెమ్మింగ్ చేస్తాం కదా, అది దానికోసం చేద్దాం. చూసారా, నేను అటాచ్ చేసేసానండి. ఇప్పుడు దీన్ని హెమ్మింగ్ లాగా వచ్చేలాగా లోపలికి మడత పెట్టి ఎంతవరకు మనం ఎంత వెడల్పుగా ఉంచుకోవాలనుకుంటున్నామో అంత వెడల్పు చేసి పట్టుకుని వరకు కుట్టేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి. మీకు హెమ్మింగ్ ఇష్టం అయితే చేసుకోండి, లేదంటే మిషన్తోనే మేము కుట్టేసుకుంటామంటే అలా చేసుకోండి. ఫస్ట్ మీరు ఏ మోడల్స్, లేసులు అలాంటివి ఏమీ చేయొద్దండి, అలాంటివి ఏం వాడొద్దు. మీరు నార్మల్గా ప్లెయిన్ బ్లౌజ్ హెమ్మింగ్తో నేర్చుకోండి. మీకు ఈజీగా తర్వాత మోడల్స్ అన్నీ అవే వచ్చేస్తాయి.
చూసారా అయిపోయింది. మెడపట్టి వేసిన తర్వాత నేను ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకుంటున్నానండి, అంటే ఫిట్టింగ్ వేస్తున్నాను. మన ఆది బ్లౌజ్ ప్రకారం హ్యాండ్ లూజ్ చూసుకున్నాను, చంక దగ్గర లూజ్ చూసుకున్నాను, అలాగే కింద నడుం దగ్గర లూజ్ చూసుకున్నాను. ఇవి చూసుకుని ఇప్పుడు మార్క్ చేసుకోండి. మీరైతే ఫస్ట్ టైం కొత్తగా చేసేవాళ్ళు అయితే మార్కింగ్ చేసుకుని ఆ 3 మార్కింగ్లు కలిసేలాగా ఒకటే స్టిచ్ బార్కి ఇటు ఒక స్టిచ్ అటువైపు ఒక స్టిచ్ వేసి చూసుకోండి. ఫస్ట్ టైం మీరు మొత్తం అన్ని స్టిచ్లు ఒకేసారి వేసారనుకోండి, అప్పుడు లూజులు టైట్లు అవన్నీ అని తెలిస్తే మళ్ళీ మొత్తం విప్పాల్సి వస్తుంది కదండి. అందుకని ముందు ఒక కుట్టు వేసి చూసుకోండి. నడుం లూజ్ చూసుకోండి, చంక లూజ్ చూసుకోండి. చూసుకున్న తర్వాత మొత్తం చూసుకున్న తర్వాత ఇప్పుడు 3-4 కుట్లు వేసుకోండి. రెడీ.